నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం చూడగానే నోట్లో నీళ్ళూరే కొబ్బరి బర్ఫీ చేయబోతున్నాం. మేమైతే దీన్ని కొబ్బరి హల్వా అంటాము. ఇది చేయాలంటే మనకు పచ్చి కొబ్బరి కావాలి కాబట్టి ఒకటి పెద్దది టెంకాయ తీసుకొని దాన్ని పగలగొట్టి దాంట్లో ఉన్న నీళ్ళని తీసేసి నేనైతే బ్రౌన్ పార్ట్తో సహా వేసుకుంటున్నాను గైస్. బ్రౌన్ పార్ట్తో సహా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి గైస్. ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న కొబ్బరి ఎంత ఉందో ఫస్ట్ కొలుచుకోవాలి. మనము ఏ కప్పుతో తీసుకుంటున్నామో కొబ్బరిని అదే కప్పుతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి గైస్. ఇప్పుడు ఈ కొబ్బరిని కొలుద్దాము. దీన్నంతా నేను ఇట్లా మందంగా వెడల్పుగా ఉండే ప్యాన్లోకి తీసుకుంటున్నాను. ఇది చేసుకోవాలంటే ఇట్లా పెద్దగా వెడల్పుగా మందంగా ఉండేది తీసుకుంటే గిన మనము ఈజీగా చేసుకోవచ్చు. మనకి తొందరగా అడగంటడం అట్లా ఉండదు కాబట్టి ఇట్లా పెద్దది తీసుకోండి గేస్. ఇది 1.25 కప్పు కొబ్బరి ఉంది, పచ్చి కొబ్బరి. దీంట్లోకి మనము షుగర్ వేస్తున్నాము. 1.25 కప్పు కొబ్బరి ఉంది కాబట్టి మనము 1.5 కొంచెం తక్కువ, 1/4 కప్పు తక్కువ షుగర్ వేస్తున్నాము. సేమ్ సమానంగా వేసుకుంటే మనకు కొంచెం తీయగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇట్లా తక్కువ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే సమానంగా వేసుకున్నా కూడా పర్లేదు, తీపి ఎక్కువ తినేవాళ్ళు. అలాగే 1/4 కప్పు నూనె వేసుకున్నాను. మీరు నూనెతోనైనా చేసుకోండి, లేదంటే నెయ్యి అయినా వేసుకోండి, ఏది వేసుకున్నా పర్లేదు. అలాగే దీంట్లోకి మనము ఎంత కొబ్బరి తీసుకున్నామో సమానంగా పాలు మాత్రం మీరు చిక్కటి పాలు తీసుకునే పని లేదు. చిక్కటి పాలు తీసుకుంటే మనకు తొందరగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి నేను నార్మల్ పాలు తీసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి గేస్. కొబ్బరి పాలు సమానం, కొబ్బరి కంటే కొంచెం తక్కువ షుగరు, చక్కెర, అలాగే ఆ కొబ్బరిలో సగము ఆయిల్. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్లోకి ఆయిల్ పట్టించుకొని రెడీ పెట్టుకోవాలి గైస్. ఇప్పుడు ఈ ప్యాన్ని, ఈ కొబ్బరి అందు వేసుకున్నామే పాలు, ఈ మిశ్రమం ఉన్న ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఒక ఉడుకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి గేస్. అంతా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఈ బర్ఫీని వంటరాని వాళ్ళు కూడా ఎంతో సులభంగా చేయగలరు గేస్. చూడండి గేస్, మనకి కొంచెం చిక్కబడింది, ఇంకా చిక్కబడాలి, బాగా దగ్గరికి కావాలి. అంతవరకు మనము లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఒకటి ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఇలా చిన్నగా ఉండేది తీసుకోవద్దు గేస్. స్పూన్ అందు ఇలా పొడవుగా ఉండాలి కాడ, మనకి పట్టుకోవడానికి హ్యాండిల్ ఇట్లా పొడవు ఉండి ఇట్లా సలాకి కానీ ఇట్లా గరిటె కానీ గుంత గరిటె కానీ తీసుకోండి గేస్. ఇట్లా పొడవుగా ఉండాలి, ఎందుకంటే మనకి ఫస్ట్లో ఏం చిట్టదు, కానీ ఈ కొబ్బరి హల్వా తిప్పే కొద్దీ అది దగ్గర పడే కొద్దీ బాగా చిట్టుతుంది. మొత్తం మన చేతుల మీద పడకుండా ఉండాలంటే ఇట్లా పొడవుగా ఉండే గరిటెలు వాడండి గేస్. ఇదే నేను చెప్తున్న టిప్పు మీకు, ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను గేస్. ఇది చేసేటప్పుడు ఇట్లా పొడవుది తీసుకుంటే ఇట్లా కుత ఉడికేటప్పుడు ఈ టైం నుంచి మనకి బాగా చిట్టుతుంది, మొత్తం స్టవ్ చుట్టుపక్కల కూడా బాగా పడుతుంది. అందుకని నేను ఇట్లా చెప్పాను గేస్. ఇట్లా పొడవుగా ఉండే గుంత గరిటె కానీ సలాకి కానీ ఇలా పొడవుగా ఉండేది తీసుకొని బాగా కలుపుతూ ఉండండి. చూడండి గేస్, మనకి ఎంత బాగా దగ్గర పడిందో. ఇంకా దగ్గర పడాలి మనకి. ఇంకా దగ్గర పడ్డం అంటే ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని మనం ఉండగా చేస్తే రావాలి. అంతవరకు మనం లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇట్లా కుత ఉడికేటప్పుడు మాత్రం ఇప్పటి నుంచి ఇంకా మనము లో ఫ్లేమ్లో కలుపుకుందాం గైస్.
ఇలా లో ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చూడండి గైస్, ఇంకా చిక్కగా అయ్యింది, ఇంకా దగ్గరికి అయ్యింది. ఈ కొబ్బరి బర్ఫీని ఫస్ట్ టైం చేసే వాళ్ళకు చెప్తున్నాను గైస్, ఆయిల్ ఇంకా డబల్ వేసుకోండి నేను చెప్పిన దానికంటే. అప్పుడు మీకు ఆయిల్ తేలుతుంది. నేను కరెక్ట్గా పోసుకున్నా కాబట్టి ఇప్పుడు ఆయిల్ తేలదు దీనిపైన. కాబట్టి కొత్తగా చేసేవాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ తేలేంత వరకు బాగా కలుపుకోండి. ఆయిల్ తేలుతూనే మీరు ప్లేట్కి వేసుకోండి. ఇప్పుడు మనం చూద్దాం గైస్, ఇది అయ్యిందేమో. ఒక ప్లేట్లోకి వేసుకొని మనకి ఉండగడితే మనకు అయినట్లు. బాగా దగ్గర పడింది, దాదాపు అయ్యి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం గైస్, మనము కొంచెం కాలుతా ఉంది. మనకి చిన్న ఉండ అయితే ఫామ్ అవుతుంది గైస్. ఒక సెకండ్ ఉండి అది తీసుకుందాము. చిన్నదైతే ఫామ్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు తీసేసుకొని చూద్దాం. చూడండి గైస్, మనకి ఉండ కడుతుంది. ఉండ కట్టకపోతే మనకు విడిపోతే మనకు అది ఇంకా కాలేదని అర్థం. బర్ఫీ ఇలా ఉండ కడితే అయ్యిందని. ఇంకా మనము వెంటనే ప్లేట్కి ఆయిల్ రాసుకున్న ప్లేట్కి వేసేసుకుందాం. ఇలా ఉండగడుతూనే మనము ప్లేట్కి వేసేసుకోవాలి, లేదంటే మరీ దగ్గరకు అయిపోయి మనకి కసకస ఉంటుంది, మనకి చెక్కద. ఈ బర్ఫీ తినేటప్పుడు మనకు స్మూత్గా సాఫ్ట్గా ఉండాలి గైస్. నోట్లో పెట్టుకోగానే అలా కదిపోవాలి అట్లా. చూడండి గైస్, కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది. ఇదంతా ఇట్లా ప్లేట్లోకి వేసుకుంటూనే ఒక చిన్న కప్పుకి ఇట్లా అడుగు భాగంలో నెయ్యి రాసుకొని ఆ కప్పుతో ఇట్లా వెనకమ్మడే అనేసుకోవాలి. ప్లేట్కి అంతా మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్యాన్ కింద మాత్రం పెట్టద్దు, మామూలుగా గాలికి ఆరబెట్టండి. బాగా చల్లగా కావాలి. బాగా చల్లగా అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము దీనిలను మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఎట్లా అయినా మీ ఇష్టము. మీకు వచ్చిన షేప్లలో, మీకు నచ్చిన షేప్లలో కట్ చేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం తురిమిన పచ్చి కొబ్బరి దీనిపైన వేస్తున్నాను. నేను ఏదో సొక్కు కోసం వేస్తున్నాను గైస్. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇది ఖచ్చితంగా వేయాలనేది ఏం లేదు గైస్. ఇలా వేసేసుకొని కొంచెం చేత్తో అనుకుంటే దానికి అతుక్కుంటుంది. వేడి మీద అయితే చల్లగా అయిన తర్వాత ఇట్లా వేసుకున్నా కూడా అతుక్కోదు. ఇక మనం ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా మనకు నచ్చిన షేపులో కట్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన ఎమ్మి కొబ్బరి బర్ఫీ రెడీ గైస్. మీరు ఎక్కువసేపు ఉండించుకుంటే మాత్రం ప్యాన్లో ఇంకా దీనికంటే ఇంకా డార్క్ కలర్ వస్తుంది. ఏమంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది గైస్. మనం లేటుగా పోసుకుంటే, ఈ టైంలో గిన పోసుకుంటే మనకు పర్ఫెక్ట్ బర్ఫీ వస్తుంది. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే బర్ఫీ కావాలంటే మాత్రం ఇట్లానే ఈ టైంలోనే నేను చెప్పినట్లుగా చేయండి గైస్. చూడండి గైస్, ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇలా చల్లారిన తర్వాత ఇంకా అన్నీ మనం తీసేసుకొని ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసుకుంటే పిల్లలు అడిగినప్పుడల్లా పెట్టచ్చు మనము. ఇది పిల్లలకు కూడా చాలా బలం గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. పచ్చి కొబ్బరితో ఇట్లా బర్ఫీనే కాదు గైస్, చాలా రకాల స్వీట్లు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్ని రకాలు. మళ్ళీ నేను చూపిస్తూనే ఉంటాను లేండి గైస్. పచ్చి కొబ్బరితో స్వీట్లు, హాట్కు సంబంధించి, లేదంటే కూరలు, కర్రీసు, వేపుళ్ళు, ఇట్లా రకరకాలు పచ్చి కొబ్బరితో చేసుకోవచ్చు. అన్నీ చాలా రుచిగా ఉంటాయి, అన్నీ హెల్దీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఎంత గైస్, బాయ్.